ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను నీ దగ్గర నిజం దాచి తప్పు చేశాను. నీ విషయంలో నేను చేసింది ఈ తప్పు ఒక్కటే సూర్య. నన్ను కూడా క్షమించు. నానా, ఈ విషయంలో అమ్మ తప్పేమీ లేదు. రుక్మిణిలాగా నటించాలి అనేది నా నిర్ణయం. రాజుని అమ్మని సపోర్ట్ అడిగాను, అంతే. మీరెన్ని చెప్తున్నా కన్న కూతుర్ని కన్న తండ్రే గుర్తించకపోవడం ఏంటనే బాధే నన్ను కుంగతీస్తుందమ్మా. అసలు అమ్మాయి ఒక సీఎం ఇంటికొచ్చి నా కన్న కూతురని నమ్మించడం మాత్రమే కాకుండా నా చేతిలో ఉన్న వ్యవస్థలు మొత్తం తన కంట్రోల్లోకి ఎలా తీసుకుంది? అసలు ఎవరి సపోర్ట్తో ఇదంతా చేసింది? ఎవరి సపోర్ట్తో చేసినా చివరికి జైలు పాలైంది కదన్నయ్య. మన రూపం మనకు దక్కింది. గడిచిన చెడు సంఘటనలు తలుచుకొని బాధపడడం కంటే ఈ హ్యాపీ మూమెంట్ని ఎంజాయ్ చేయటం మంచిది కదన్నయ్య. మంచి మాట చెప్పావు చంద్ర. నా రూప ప్రాణాలతో తిరిగొచ్చింది. రాజు జీవితం అన్యాయం అయిపోలేదు. బంటి కోరుకున్న అమ్మ బంటికి దక్కింది. ఈ కుటుంబాన్ని పట్టి పీడించిన భూతాలు వదిలిపోయాయి. చాలా సంతోషంగా ఉందమ్మా. నాన్నా, మీరింకా మమ్మల్ని క్షమించానని చెప్పలేదు. అమ్మ రూపా, నిన్ను క్షమిస్తున్నానమ్మా. ఈ విషయంలో మీరు నా వల్ల బాధపడ్డారు కాబట్టి నన్ను కూడా క్షమించండి అమ్మా. అంత మాట అనదు నాన్న.